Yeah, welcome to Sai Master Academy. This is the second chapter in Maths 1B. Already we finished first chapter, locus successfully, and this is the second chapter, transformation of axis. And this also having same weightage, that is 4 marks, one short answer you will get in the exam. Same like locus, one short answer. And here we have only two methods. The third method we will not solve here, that is for objective. So very easy to get 4 marks. Listen carefully. Transformation of axis. We know the meaning of axis. We have in 2D two axes. One is x-axis, one is y-axis. And we know the meaning of transformation from English. Transformation means changing. Not only na transform. So that is called change. So transformation of axis. Axis li ela change aitunnai. అప్పుడు సొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, సొల్యూషన్స్ ఎలా కనుక్కోవాలి, అదే ఈ టాపిక్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ వీ హ్యావ్ ఇన్ త్రీ వేస్లో ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు యాక్సెస్ని. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, అండ్ ద సెకండ్ వన్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్, థర్డ్ వన్ ఇఫ్ హ్యాపెన్ బోత్ ఎట్ ఏ టైమ్, ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. First we'll discuss about translation and problems, then we'll go for rotation and problems. Okay, so what about translation of axis? Translation, there is a meaning for translation in Telugu. Translation ante enti ante same meaning vastundi, language మారుతుంది. ఓకే, ట్రాన్స్లేటర్స్ ఉంటారు కొంతమందికి, లాంగ్వేజ్ రాని వాళ్ళకి. సో ఇక్కడ కూడా ట్రాన్స్లేషన్, వాట్ వీ హ్యావ్ టు ట్రాన్స్లేట్, యాక్సెస్ ని ట్రాన్స్లేట్ చేయడమే ఫస్ట్ మెథడ్. యాక్సెస్ ని ట్రాన్స్లేట్ చేసి సాల్వ్ చేయొచ్చు, యాక్సెస్ ని రొటేట్ చేసి సాల్వ్ చేయొచ్చు. టోటల్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యేది యాక్సెస్. నౌ వీఆర్ డిస్కసింగ్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ వాట్, ట్రాన్స్లేషన్. ఫస్ట్ వన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ axis. So what is the translation of axis? What is the definition? How we will solve the questions in translation of axis, that I will explain you. జాగ్రత్త వినండి, నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్, ఫర్ ఎంసెట్ ఆల్సో. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఏంటి అంటే, యాక్సెసే కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్, మొత్తం యాక్సెసే ఇక్కడ. సో రైట్, సి this is, we know, origin 0, 0, x-axis, y-axis. యాక్సెస్ మాత్రమే ట్రాన్స్లేట్ చేయాలి, ఇంకేం చేయదు. తర్వాత ఏం జరుగుతుందో అదే ఫైనల్గా డెఫినేషన్ అవుతుంది. సో ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ x-axis. ఈ x-axisని నేను ఇక్కడికి ట్రాన్స్లేట్ చేశాను. వెన్ యూ ఆర్ ట్రాన్స్లేటింగ్, మీనింగ్ సేమ్ ఉంటుంది కదా మనం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. సో ఇక్కడ మీనింగ్ కాదు, ఇక్కడ ఏం సేమ్ ఉంటుంది అంటే డైరెక్షన్ సేమ్ ఉంటుంది. హారిజంటల్ లైన్ సేమ్ ఉంది, కానీ ట్రాన్స్లేట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి, పొజిషన్ ట్రాన్స్లేట్ అయిపోయింది. నెక్స్ట్ వై యాక్సెస్ ని కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాను నేను. దిస్ ఈస్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ వై యాక్సెస్. సి వర్టికల్, ఓకే, అండ్ ద యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఇస్ క్లియర్లీ 90. ఫస్ట్ మనకు తెలుసు ఆల్రెడీ, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఫర్ ద న్యూ ఆల్సో యూ విల్ గెట్ 90, మళ్ళీ 90 ఉంది. సో ఏ ఫీచర్స్ మారలే, ఓన్లీ ట్రాన్స్లేట్ అయిపోయినాయి అంతే. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. But here when you translate the axis, before translation, this is the point of intersection, that is called origin antaru dani. Okay, origin means 0, 0. After translation also you will get one more origin, that is what. So how much you are changing the distance, that is only the new one, right? So nenu em chestunna ante ikkada h on x axis, k on y axis తీసుకుంటున్నా. Then this new origin will be h comma k. So now definition enti ante, when the origin shifted to any other point q. సో ఇక్కడ వచ్చే నేను పేరుని q అని పెట్టుకుంటున్నా. ఇది o 0, 0, ఇది q h comma k. When the origin is shifted to any other point q h comma k, what is the condition? Without changing
the directions of coordinate axis. This transformation is called translation of axis. So ఇది మనం ఓన్ గా కూడా రాసుకోవచ్చు. ఆరిజిన్ QH, K కి చేంజ్ అయ్యి యాక్సెస్ లో డైరెక్షన్ చేంజ్ కాకుండా ఉండే ట్రాన్స్ఫర్మేషన్ ని, ఆ చేంజ్ నే ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటారు. ఓకే, వెన్ ద ఆరిజిన్ is changed to or shifted to or transformed to, ఎలా అయినా చదువుకోవచ్చు. సో వెన్ ద ఆరిజిన్ is shifted to any other point QH, K without changing the directions of coordinate axis, this type of transformation is called translation of axis. Then what are the formulas and మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు, ట్రాన్స్లేషన్ తో ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఏంటి? దట్ we will discuss now. See here, బిఫోర్ ట్రాన్స్లేషన్ దాన్ని ఓల్డ్ అంటాం, అంటే ఒరిజినల్. జనరల్గా మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే తెలుసు కదా, దట్ ఈస్ అ ఒరిజినల్. మనం ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత, అంటే ఏ మెథడ్లో అయినా ట్రాన్స్ఫార్మ్ చేయండి, ట్రాన్స్లేషన్ అయ్యండి, రొటేషన్ అయినా చేయండి, అప్పుడు న్యూ సిస్టమ్ వస్తుంది. ముందు ఉండేది ఓల్డ్ ఒరిజినల్ సిస్టమ్. ఆ ఒరిజినల్ సిస్టమ్ ఏంటి? ఓల్డ్ అన్నా ఒరిజినల్ అన్నా ఒక్కటే. ఒరిజినల్ సిస్టమ్ ఈస్ XOY. XOY, దిస్ వీ నో వెరీ వెల్, ఇది మన దగ్గర ఉంది ఎప్పటి నుంచో. న్యూ అంటే నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేశాక, ట్రాన్స్లేషన్ కానీ రొటేషన్ చేశాక నీకు న్యూ వచ్చేసింది చూడు. న్యూ ఎక్స్ యాక్సిస్, న్యూ యాక్సిస్ వచ్చింది. న్యూ ఎక్స్ యాక్సిస్ కి నేను ఎక్స్ డాష్ అని పేరు పెట్టుకుంటున్నా. ఫర్ వై యాక్సిస్ ఐఎమ్ టేకింగ్ యాజ్ వై డాష్. అండ్ న్యూ ఆరిజిన్ కూడా వచ్చేసింది H, K. సో దట్ ఈస్ న్యూ ఆర్. ఇక్కడ మనం వర్డ్ వాడని చూడండి క్వశ్చన్లో. ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద కోఆర్డినేట్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సిస్ అంటాడు, లేదా విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్ఫార్మ్డ్ యాక్సిస్ అని అంటాడు. ఇక్కడ కూడా క్వశ్చన్ రాశాను అనుకుంటా. ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్డ్, ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే న్యూవా ఓల్డా? న్యూ. సో ఏ వర్డ్ వాడినా మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే మీకు రెండు వర్డ్లు బ్రాకెట్లో రాస్తున్నా. న్యూ అన్నా ట్రాన్స్ఫార్మ్డ్ అన్న ఒకటే మీనింగ్. సో న్యూ సిస్టమ్ ఈస్ ఎక్స్ డాష్ క్యూ వై డాష్. ఎక్స్ డాష్ క్యూ వై డాష్. నౌ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ నథింగ్ బట్ ద ఫార్ములా. అది ఎలానో కూడా చెప్తా. నౌ ద రిలేషన్ బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూ సిస్టమ్స్ ఈజ్ లేదా ఆర్. చూడండి ఒకసారి మీరు, కమ్ టు ద డయాగ్రామ్. నేనేం చేస్తున్నానంటే ఓకే చూడండి, ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్ ఇన్ ద ప్లేన్. ఈ క్వాడ్రంట్ 1లో నేను ఒక పాయింట్ తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ ఏ పాయింట్ దట్ ఈస్ లైక్ ఏదో సంథింగ్ PX, Y అనే పాయింట్ తీసుకున్నాను. PX, Y. సో సి, ఇక్కడ పాయింట్ ఉందనుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్సేగా, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వైఏగా. దట్ ఈస్ ఓన్లీ X, Y ద పాయింట్, రైట్? ఎనీ డౌట్ హియర్? దిస్ ఈస్ కాల్డ్ ప్లాటింగ్ ఆఫ్ పాయింట్ అంటారు. మనకు 7th క్లాస్లో 6th క్లాస్లో వస్తుంది. ఓకే, X, Y అనే పాయింట్ ని X డిస్టెన్స్ ఆన్ X యాక్సిస్, Y డిస్టెన్స్ అండ్ Y యాక్సిస్ మీద తీసుకొని ప్లాట్ చేశాను నేను ఇప్పుడు. సో వీ హావ్ నౌ PX, Y పాయింట్. దిస్ ఈజ్ వెన్ వీ హ్యావ్ ద పాయింట్ ట్రాన్స్ఫార్మ్ చేయక ముందు ఒరిజినల్ సిస్టంలో తీసుకున్నాను నేను. నౌ ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ పాయింట్ హియర్ విత్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y. అప్పుడు ఇక్కడ సపోజ్ దాన్ని P డాష్ అనుకుందాం. దిస్ విల్ బి వాట్? క్యాపిటల్ X, క్యాపిటల్ Y. ఎనీ డౌట్ హియర్? నో డౌట్ కదా. ఇప్పుడు చూడండి,
ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది? స్మాల్ ఎక్స్. ఎంత? స్మాల్ ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? క్యాపిటల్ ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? హెచ్, స్మాల్ హెచ్. సో ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ వీ కెన్ రైట్ వాట్ యు నో, స్మాల్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. రాచా? ఎనీ డౌట్ హియర్? యాక్చువల్లీ మీరు ఎక్కడ పోయినా ఏడా చదువుకున్నా అంటే ఏడా క్లాస్ విన్నా మీకు ఇది చెప్పరు. డైరెక్ట్గా ఏం చెప్తారంటే ట్రాన్స్లేషన్ డెఫినేషన్ ఒకసారి చెప్పేసి వెంటనే ఫార్ములాస్ రాపిచ్చేస్తారు. బట్ ఐఎమ్ షోయింగ్ యూ, ఇక్కడ మీకు చూపిస్తున్నా ఎలా వస్తుంది అనేది. ఓకే, రొటేషన్కి ఇక నేనేం చేయను, డైరెక్ట్గా మీకు ఫార్ములా రాసేస్తాను. సో ఊరికే మనం ఏదో రాయడం ఉండదు, ఎవ్రీథింగ్ ప్రూఫ్ ఉంటుంది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ స్మాల్ ఎక్స్, దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ దిస్ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్, దిస్ ఈజ్ క్యాపిటల్ ఎక్స్, దిస్ ఈజ్ స్మాల్ హెచ్. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఫార్ములా? క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. అండ్ వాట్ అబౌట్ స్మాల్ వై? క్యాపిటల్ వై ప్లస్ కే. ఇగో ఇది కే, ఇది క్యాపిటల్ వై. సో క్యాపిటల్ వై ప్లస్ కే. ఓకేనా? అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఇవి రెండే మనకి ఇక్కడ నుంచి వచ్చే ఫార్ములాస్. ఈ రెండింటి నుంచే మనం ఇంకొక 4 ఫార్ములాస్ ని ఫామ్ చేసుకుంటాం. ఎలాగో మీకు చెప్తాను నేను. సో ఎనీ డౌట్ ఇన్ దిస్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే? ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ కదా. సో వాట్ అబౌట్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై? ఓల్డ్ పాయింట్ ఆర్ న్యూ పాయింట్? ఓల్డ్ పాయింట్. ఏంటది? ఓల్డ్, ఒరిజినల్ పాయింట్. ఇక్కడ ఉంది, ట్రాన్స్లేషన్ కంటే ముందు తీసుకున్నాం, దట్ ఈస్ ఓల్డ్ పాయింట్. వాట్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై? న్యూ పాయింట్, ట్రాన్స్లేషన్ అయినాక వచ్చింది న్యూ పాయింట్. వాట్ అబౌట్ హెచ్ కామాకే? న్యూ ఆరిజిన్. వెరీ గుడ్, బాగా గ్రాస్ప్ చేస్తున్నాం. న్యూ ఆరిజిన్, అండర్స్టాండ్? సో వాట్ అబౌట్ ఓల్డ్ ఆరిజిన్? 0,0. 0,0 అనేది ఎప్పుడు ఎక్కడికి చేంజ్ అవుతుంది? హెచ్ కామాకేకి. ఇది 0,0 నుంచి హెచ్ కామాకేకి చేంజ్ కాగానే స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఎక్కడికి చేంజ్ అయింది? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి చేంజ్ అయింది. ఇందులో డౌట్ ఏమి లేదు అంటే మనకు సాల్వ్ చేయడం ఈజీగా. ఓకే, సో ఇక్కడ నుంచి వీ కెన్ రైట్ మోర్ ఫార్ములాస్. దట్ ఈస్ వాట్ యు నో. ఇది ఓల్డ్ పాయింట్ కి ఫార్ములా. ఒకవేళ వాడు క్యాపిటల్ ఎక్స్ కనుక్కోమని అడిగితే అప్పుడు ఏం ఫార్ములా రాయొచ్చు? ఎస్, ఈ హెచ్ ని తెచ్చేయండి, స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్. క్యాపిటల్ వై కనుక్కోమంటే వై మైనస్ కే. అండ్ ఒకవేళ వాడు న్యూ ఆరిజిన్ కనుక్కోమంటే హెచ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్. అండ్ కే ఏం రాయొచ్చు? స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై. ఓకేనా? సో టోటల్గా మనకి ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి ఇప్పుడు? 6 ఫార్ములాస్ వచ్చినాయి. 6 ఫార్ములాస్ కాదు, మనకు రెండింటి నుంచి మిగతా 4 వచ్చినాయి. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడుగుతుందో దాన్ని బట్టి మనం రెస్పెక్టివ్ ఫార్ములా యూజ్ చేయాలి. నౌ కమ్ టు ద క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటుందంటే, వెన్ ద ఆరిజిన్ ఈ షిఫ్టెడ్ టు -2,3. ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అయిందంట? -2,3. బట్ జనరల్లీ ఆరిజిన్ షిఫ్టెడ్ టు వాట్? హెచ్ కామా కే. అంటే వాడు ఇండైరెక్ట్ గా ఏమి ఇచ్చాడు సొల్యూషన్ లో? గివెన్ QH, K is equal to ఎంత ఇచ్చారా? -2,3. ఎనీ డౌట్? నో డౌట్ కదా. అండ్ కంటిన్యూ చేద్దాం. బై ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే మెథడ్ 1 అంటున్నాడు, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ 1,2 విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సెస్. విత్ రెస్పెక్ట్ టు న్యూ యాక్సెస్ అంటే ఇది కదా, గ్రీన్ కదా. ఈ గ్రీన్ లో పాయింట్ కనుక్కోవాలని అంటున్నాడు. అంటే కొత్తది కనుక్కోమంటుండా పాతది? న్యూ కనుక్కోమంటుండ. సో న్యూ కనుక్కోమంటుండనంటేనే ఓల్డ్ పాయింట్ ఇచ్చినట్టు. వాట్ ఈస్ ఓల్డ్ పాయింట్ గివెన్? స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు 1,2. therefore what about capital X is equal to small x minus h. What about capital Y is equal to small y minus k. Small x enta, h enta, y enta 2 and k enta 3, which is equal to 3 comma. Therefore new point capital X comma capital Y is equal to 3 comma -1. దీనికి 2 మార్కులు వస్తాయి. అర్థమైందా? సో మీకు ఈ ఫార్ములాస్లో బై మిస్టేక్లో క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కాకుండా మీ స్మాల్ ఎక్స్ స్మాల్ వై రాశారనుకోండి, 1 మార్క్ కూడా రాదు. అండర్స్టాండ్ హౌ వీఆర్ సాల్వింగ్? నౌ
ఇక్కడ మీకు చాలా ఉన్నాయి హోంవర్క్. ఆ హోంవర్క్ మీకు ఈ ఎక్సర్సైజ్లో మీకు నేను చెప్తున్నా 2A ఎక్సర్సైజ్లో ఎక్సర్సైజ్ 2Aలో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఈ 3 ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ ఫర్ ప్రాక్టీస్ ఐఎమ్ గివింగ్. ఓకే, నేను 1 అనే క్వశ్చన్ నెంబర్ మాత్రం దీనికే ఇచ్చాను, మిగతాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. పాయింట్ ఇస్తాడు, న్యూ ఆరిజిన్ ఇస్తాడు హెచ్కామాకే, తర్వాత ఓల్డ్ పాయింట్ ఇచ్చి న్యూ అడుగుతున్నా, న్యూ పాయింట్ ఇచ్చి ఓల్డ్ అడుగుతున్నా, క్వశ్చన్లో ఉంటుంది, మీరు చూసుకోండి. నౌ కమ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి ఇక్కడ చూడండి, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది చాలా చిన్నది, 90% ఆ మోడల్ అడగడు, చిన్నది పాయింట్ కనుక్కోవడం, ఈక్వేషన్ అడుగుతాడు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు జనరల్గా ఇది కోఆర్డినేట్ సిస్టమ్ కదా, ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఇలా ఒక పేర్ ఆఫ్ లైన్ ఉంది, ఇది ఓల్డ్ పాయింట్. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ ఎక్స్ అండ్ వై యాక్సిస్ ని మనం ట్రాన్స్లేట్ చేసామో, ఈ ఈక్వేషన్ ఆఫ్ దీస్ 2 లైన్స్ కూడా ట్రాన్స్లేట్ అయిపోతాయి ఇలా. అప్పుడు ఈ ఓల్డ్ ఈక్వేషన్ నుంచి న్యూ ఈక్వేషన్ వస్తుంది కదా, ఆ మోడల్ క్వశ్చన్స్ ఇవి రండి. ఇంతకుముందు పాయింట్స్ ఓల్డ్ పాయింట్, న్యూ పాయింట్, న్యూ పాయింట్, ఓల్డ్ పాయింట్. ఇప్పుడు ఓల్డ్ ఈక్వేషన్ ఇస్తే న్యూ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్ ఇస్తే ఓల్డ్ ఈక్వేషన్, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. వాడు న్యూ ఇచ్చాడా, ఓల్డ్ ఇచ్చాడా, లేదా ఓల్డ్ అడుగుతున్నాడా, న్యూ అడుగుతున్నాడా అన్న ఏదైనా ఒక వేలో వెళ్ళండి. ఫైండ్ ఓల్డ్ అన్నాడు అనుకోండి, గివెన్ వాట్, న్యూ. ఎందుకంటే ఒకటి ఇస్తే ఇంకోటి అడుగుతాడు. ఫైండ్ ట్రాన్స్ఫార్మ్డ్ అన్నాడు అనుకోండి, గివెన్ వాట్, ఓల్డ్. అంటే కొత్తది అడుగుతుండే ఇచ్చింది ఏంటి, పాతదే. పాతది అడుగుతుండే ఇచ్చింది ఏంటి, కొత్తదే. సో జాగ్రత్తగా ఉండాలి, మంచిగా రెస్పాండ్ వస్తలే మీ దగ్గర. సో క్వశ్చన్ చూద్దాం, ఏంటి క్వశ్చన్. when the origin is shifted to the point 3,4, so solution లో clearly given h, k ఎంత, ఇది h, k నేనా, పాయింట్ ఇది x, y ఆరిజిన్, న్యూ ఆరిజిన్ అంటే h, k నే కదా. సో గివెన్ q, h, k 3,4 by translation of axis find what, ఏం కావాలంటే వాడికి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ దిస్. దీనికి ట్రాన్స్ఫార్మ్డ్ కావాలంటే ఇదేంటి, ఓల్డ్. ఏంటిది, ఓల్డ్. సో రిమెంబర్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఫాలో దిస్ మెథడ్ ఆల్వేస్. సో ఎప్పుడైనా సొల్యూషన్ రాసేటప్పుడు గివెన్ రాయండి, ఫైండ్ ఏంటో తర్వాత. ఫైండ్ ఏంటి, న్యూ అడుగుతున్నాడు అంటే గివెన్ ఏంటి, ఓల్డ్. ఫైండ్ నుంచి గివెన్ కనుక్కుంటున్నాం మనం, రైట్. సో గివెన్ ఓల్డ్ ఆర్ ఒరిజినల్, ఏదైనా ఒకటే వర్డ్, ఒకటేనా. ఈక్వేషన్ ఈజ్, వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్, ఒరిజినల్ ఈక్వేషన్, 2x² 4xy + 5y² = 0. ఓకేనా, ఎనీ డౌట్ హియర్, లేదుగా. ఈక్వేషన్ నెంబర్ 1. నౌ కమ్ టు దిస్ క్వశ్చన్ నాన్న. when the origin is shifted to 2,3 means what is 2,3, h, k kada, you have to say h, k sir. So given q, h, k is equal to 2,3, continue. By transformed the transformed equation of the curve is find the original. Find original means given what, find original means given what, న్యూ. ఒరిజినల్ కనుక్కో అంటున్నాడు, ఒక బ్రాకెట్లో రాసా ఓల్డ్ అని, అంటే ఇచ్చింది ఏంటి, న్యూ. చెప్పట్లేవు నువ్వు, ఫైండ్ ఒరిజినల్ అంటున్నాడు అంటే గివెన్ ఏంటి, న్యూయే కదా. సో ఇక్కడ ఎలా రాసాం, గివెన్ ఓల్డ్ అని. ఇక్కడ ఏం రాయాలి ఇప్పుడు, గివెన్ న్యూ ఈక్వేషన్. ఐఎమ్ రైటింగ్, సి గివెన్ న్యూ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, జాగ్రత్త. ట్రాన్స్ఫార్మ్డ్ అయినా న్యూ అయినా మనము క్యాపిటల్ తీసుకుంటున్నాం న్యూకి, కరెక్ట్. కానీ వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, స్మాలే ఇచ్చాడు. వాడు ఏమైనా ఇవ్వనియండి, న్యూ అన్నారంటేనే మీరు ఎందులో రాయాలి, క్యాపిటలా స్మాలా, క్యాపిటల్లో రాసేయండి డైరెక్ట్గా. వాట్ ఈస్ దట్, X² 3 × X Y -2 Y² +17 X -7 Y -11 = 0. ఈక్వేషన్ నెంబర్ 1.
ఒకవేళ మీరు ఇక్కడ కనుక క్యాపిటల్స్ రాయకుండా స్మాల్ రాశారా అప్పుడు ఇలా ఉంటుంది అది, అంటే అది ఓల్డ్ అవుతుంది, ఆన్సర్ రాంగ్ వస్తుంది. అర్థమవుతుందా? అందుకే రెండు ఒకేసారి చెప్తున్నా మీకు. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఫస్ట్ చూసుకోవాలి. న్యూ ఫైండ్ చేయమంటున్నాడు అంటే ఓల్డ్ ఇచ్చాడు, స్మాల్లో రాసేయాలి. వాడు ఎందులోనైనా క్యాపిటల్ స్మాల్ అది పక్కన పెట్టేసేయండి. వీఆర్ రైటింగ్ ఓల్డ్, ఓల్డ్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్. వీఆర్ రైటింగ్ న్యూ, న్యూ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్. దట్ ఈస్ ద మ్యాటర్. రాసాక మీకు సొల్యూషన్ ఈజీగా అయిపోతుంది. ఎలా ఈజీ అయిపోతుంది సార్ అంటే ఇందులో న్యూ ఉందా ఓల్డ్ ఉందా? అందులో ఏముంది? స్మాల్ ఎక్సా క్యాపిటల్ ఎక్సా? సో రైట్, వాట్ ఈస్ ద స్మాల్ ఎక్స్ ఫార్ములా? క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ 3 రాయొచ్చు దీన్ని, ఎందుకంటే ఇక్కడ ఉంది కదా 3. హెచ్ అంటే ఎంత? 3. వాట్ అబౌట్ స్మాల్ వై ఫార్ములా? క్యాపిటల్ వై ప్లస్ కే. వాట్ వీ కెన్ రైట్? వై ప్లస్. ఈ స్మాల్ ఎక్స్ వాల్యూని స్మాల్ వై వాల్యూని తీసుకెళ్ళి 1లో రాయండి. ఈక్వేషన్ నెంబర్ ఎస్. సో ఇప్పుడు మనం ఏదైతే స్మాల్ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం, ఇది స్మాల్ ఎక్స్ వాల్యూ, ఇది స్మాల్ వై వాల్యూ, ఈ రెండింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో ఎక్స్ వైల దగ్గర రాశారు. దేర్ ఫోర్ 1 ఇంప్లైజ్, బీ కేర్ఫుల్. ఫస్ట్ ఏముంది? 2 into x square. What is small x value? Capital X plus 3 whole square plus 4 into what is small x value? Capital X plus 3 into what is small y value? Capital Y plus 4 and next plus 5 into y square. What is capital Y value? Capital Y plus 4 whole square is equal to 0. ఇక మీకు ఆన్సర్ అయిపోయింది, ఎందుకంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మీకు చేయడం వచ్చు కాబట్టి మిగిలేదు. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఉంటుందా, స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంటుందా? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మీన్స్ న్యూవా ఓల్డా? వాడు అడిగేది కూడా ఏంటి? అర్థమైందా? అదే ఒకవేళ మీరు ఇదే స్మాల్ దగ్గర క్యాపిటల్ పెడితే అంతని స్మాల్లో వస్తుంది, రాంగ్ అయిపోతుంది. దట్స్ వై వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఫస్ట్ న్యూ ఆరిజిన్ రాయగానే గివెన్ ఓల్డ్ ఈక్వేషన్ న్యూ ఈక్వేషన్ రాసుకొని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వాట్ అబౌట్ క్యాపిటల్ ఎక్స్? సో సేమ్ ఇక్కడ ఎట్లా రాసామో అక్కడ అలాగే రాయాలి. దేర్ఫోర్ క్యాపిటల్ ఎక్స్ ఫార్ములా ఏంటి? స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్ అంటే 2. అండ్ వాట్ అబౌట్ క్యాపిటల్ వై ఫార్ములా? స్మాల్ వై మైనస్ కే విచ్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ 3. ఈ రెండింటిని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? మళ్ళీ 1లో. సో 1 నుంచి వాట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1? సో ఈక్వేషన్ నెంబర్ 1 ఇంప్లైజ్ ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఫస్ట్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్. క్యాపిటల్ ఎక్స్ అంటే ఇదేగా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, రైట్? సో ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ వాట్? 3 into plus 3 into xy, that is what is x means? X minus h into y means y minus 3. తర్వాత minus 2 into y square. What is y means? Y minus 3 whole square, 2y square plus 17 into what is x means? X minus h, x minus h, and then what? Minus 7 into what is y means? Y minus 3 and then what? Minus 11 equal to 0. Substitution చేసాం రెండిట్లో. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే స్మాల్ వస్తాయా క్యాపిటల్ వస్తాయా? స్మాల్ అంటే ఓల్డ్ అని న్యూవా? ఓల్డే కదా మనకు కావాల్సింది. అలా ఫైనల్ అయిపోతుంది. ఎదురా ఇక్కడ కదరా? యా, దిస్ ఈస్ 2, దిస్ ఈజ్ ఆల్సో 2. ఇంకెక్కడ ఉందా? డైరెక్ట్ ఫార్ములా రాశాను నేను, -2. ఓకేనా? మిగతాంత ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం, తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం, ఫైనల్గా 2 అయిపోతాయి. సో 2 into a plus b హోల్ స్క్వేర్ కదా, a స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ రాయాలి ప్లస్ b స్క్వేర్ 9 plus 2ab 2 3 जा 6x plus 4 into x into y xy x into 4 4x 3 into y 3y 3 4 जा 12 plus 5 into कर रहा plus 5 into y plus 4 whole square y square plus 4 4 जा 16 plus 2 4 जा 8y is equal to 0. ఇంకొక స్టెప్, 2 స్టెప్లు అయితే ఆన్సర్ అయిపోతుంది. 2 into x square
2x square, 2 9 ja 18, 2 6 ja 12x, 4 into xy 4xy, 4 4 ja 16x, 4 3 ja 12y, 4 12 ja 48, 5 into y square 5y square, 5 16 ja 80 plus 5 8 ja 40y is equal to 0. ఫస్ట్ రైట్ x స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఒకటేగా 2x స్క్వేర్. తర్వాత xy టర్మ్ ఉందా 4xy, ఇంకెక్కడ లేదు. సో 4xy. తర్వాత y స్క్వేర్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయిరా ఓన్లీ ప్లస్ 5y స్క్వేర్. తర్వాత x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి 12x ఒకటి ఉంది, 16x ఒకటి ఉంది, అంతే రెండే ఉన్నాయి. సో 12 16 ఎంత 28x. తర్వాత y టర్మ్స్ ఇదిగో y అండ్ ఇదిగో y. సో 12 40 విచ్ విల్ బి 52y. అండ్ నెంబర్స్కి వచ్చేసి ఇక్కడ ఒక 18 ఉంది, 18 18 18 18 18 48, తర్వాత 80. సో 80 ప్లస్ 40 120 130 146 146. ఒకసారి మీరు కూడా చేయండి ఎందుకైనా మంచిది. 80 ప్లస్ 40 120 128 138 146. సో దిస్ ఈస్ ద న్యూ ఈక్వేషన్. వాడు అడిగింది కూడా న్యూయేగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఓల్డ్ ఇక్కడ చేస్తున్నాం. సేమ్ ఎక్స్పాన్షన్ చేయండి. a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై xy అండ్ మైనస్ 3x మైనస్ 2y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జా 6 మైనస్ 2a ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 6y కదా ప్లస్ 17 ఇంటూ ఎక్స్ 17x మైనస్ 17 2 జా 34 minus 7y minus into minus plus 7 3 ja 21 minus 11 equal to 0. And one more step I am writing, that is x square plus 4 minus 4x plus 3 into xy 3xy 3 3 ja minus 9x 3 2 ja minus 6y 3 6 ja 18 and 2 into y square minus 2y square minus 2 9 ja minus 18 minus into minus plus 2 6 ja 12y. And then this is same 17x plus 34 minus 7y ప్లస్ 21 మైనస్ 11 ఈక్వల్ 0. మీరు కావాలంటే సింప్లిఫై చేసుకునే రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీ కెన్ క్యాన్సల్ దిస్ ప్లస్ 18 అండ్ మైనస్ 18 అండ్ ఎక్సెప్ట్ దట్ నథింగ్ విల్ గెట్ క్యాన్సల్. నౌ రిమైనింగ్ పార్ట్ ఐఎమ్ రైటింగ్. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఓన్లీ ఎక్స్ స్క్వేర్, తర్వాత xy టర్మ్ ఓన్లీ ప్లస్ 3xy అండ్ తర్వాత y స్క్వేర్ టర్మ్స్ ఎక్కడ వచ్చింది y స్క్వేర్ యా మైనస్ 2y స్క్వేర్. దెన్ x టర్మ్స్ మైనస్ 4x మైనస్ 9x ఎంత 9 4 13 minus 13x minus 13x 17x 17x 13x తీసేయండి ప్లస్ 4x. తర్వాత y టర్మ్స్ చూద్దాం 12y 7y ఇంకెక్కడైనా వచ్చిందా ఇక్కడ 6 కూడా ఉంది. 12 అండ్ 6 7 ఈ రెండు నెగిటివ్స్ 7 6 13 13లో 12 తీసేస్తే 1y దట్ ఈస్ నెగిటివ్ బిగ్ నెంబర్ నెగిటివ్ కాబట్టి మైనస్ y. అండ్ ఆఫ్టర్ దట్ కాన్స్టెంట్ చూద్దాం. ఇది 4 కంటిన్యూ వెళ్ళిపోదాం 4 4 4 4 4 4 34 34 ప్లస్ 4 30 48 58 59 11 తీసేస్తే ఎంత అవుతుందిరా ఎంత 48 అవుతుందా అలా కావద్దే సంథింగ్ ఈజ్ రాంగ్. అబ్బా ఇక్కడ పోయిందిరా ఇది మైనస్ రా ఎందుకంటే 17x 17 2 జా మైనస్ 34 కదా ఇది కూడా మైనస్. దిస్ ఈజ్ మైనస్ దిస్ ఈజ్ ఆల్సో మైనస్. ఇప్పుడు చేయండి 21లో 11 తీసేయండి ఎంత 10 ప్లస్ 10 కదా 10 ప్లస్ 4 14 14లో 34 తీసేయండి మైనస్ 20. సో విచ్ ఈస్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇంకా మళ్ళీ ఒకసారి ఎక్స్ టర్మ్ని చూద్దాము. ఒక నిమిషం ఆన్సర్ చూస్తే సరిపోతుందిగా. సెకండ్ టర్మ్లో ఫస్ట్ మైనస్ 4x మైనస్ 5 మైనస్ 20 ఈక్వల్ 0 యా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో ఇక్కడ మీకు ఇంకొక లాజిక్ చెప్తా చూడండి, అంటే మీకు కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి. చూడండి మన క్వశ్చన్లో ఇచ్చిన పార్ట్ అనేది రిపీట్ అవుతుంది ఎప్పుడైనా. 2x స్క్వేర్ 2x స్క్వేర్ 4xy 4xy 5y స్క్వేర్ 5y స్క్వేర్. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 2y స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ 2y స్క్వేర్ రిపీట్ అయిందా. తర్వాత కంటిన్యూషన్ అనేది మారింది కాబట్టి వేరే వస్తుంది. ఓకేనా, కాబట్టి ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు కరెక్ట్ వస్తుందా లేదా అనేది. సో దిస్ ఈజ్ అబౌట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్.
అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంది దీంట్లో, అది చెప్పేస్తే మనము ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ చెప్తున్నా చూడండి, అది ఎందుకంటే చిన్న క్వశ్చన్ అది, మీకు యూ హావ్ టు అండర్స్టాండ్ అంటే ఆ క్వశ్చన్ ఎందుకు ఏమడుగుతున్నాడు ఇది. అదేంటంటే ఫైండ్ ద పాయింట్ విచ్ ద ఆరిజిన్ టు బి షిఫ్టెడ్. లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఫైండ్ పాయింట్ విచ్ ద ఆరిజిన్ షిఫ్టెడ్. జనరల్గా ఆరిజిన్ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది? హెచ్ కామా కేకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మనకు చేసిన అన్ని క్వశ్చన్స్లో న్యూ ఆరిజిన్ ఇచ్చాడు, మూడింట్లో న్యూ ఆరిజిన్ ఇచ్చాడు. ఓల్డ్ పాయింట్ ఇస్తే న్యూ పాయింట్ ఇస్తే ఓల్డ్ పాయింట్ కనుక్కున్నాం. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ పాయింట్ న్యూ పాయింట్ రెండు ఇస్తాడు, స్మాల్ ఎక్స్ స్మాల్ వై క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. హెచ్ కామాకే అడుగుతాడు. దట్ ఈస్ ఓన్లీ ఫైండ్ వేర్ ద ఆరిజిన్ టు బి షిఫ్టెడ్ so that the point 3,0 may changes to point 3,0 may changes to 2,-3. సో కోఆర్డినేట్ సిస్టంలోనంట ఓల్డ్ పాయింట్ ఇదే 3,0 అనేది 2,-3కి షిఫ్ట్ అయినప్పుడు 0,0 అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, అది క్వశ్చన్. క్యూ ఏంటి, హెచ్ కామాకి ఏంటి అని అడుగుతున్నాడు. సో సొల్యూషన్లో వాట్ ఈజ్ ఓల్డ్ పాయింట్ 3,0, వాట్ ఈజ్ న్యూ పాయింట్ 2,-3, వాట్ అబౌట్ క్యూ హెచ్ కామాకే, అదే మనకు తెలియజేస్తారు, అదే కనుక్కోవాలి. సో వీ హ్యావ్ హెచ్ ఈక్వల్ టు ఫార్ములా. ఇగో ఇక్కడ హెచ్ ఈక్వల్ ఏంటి, స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్. వాట్ ఈజ్ కే ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ క్యాపిటల్ వై, విచ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ ఎక్స్ అంటే 3 - 2, వై మైనస్ క్యాపిటల్ వై 0 + 3, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1,3 ఇస్ ద న్యూ ఆరిజిన్ హెచ్ కామా కే. సో ఇలాంటి మోడల్ కూడా అడగొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? ఎప్పుడు అడగలేదు, బట్ యూ హావ్ టు నో, తెలిసి ఉండాలి మీకు. న్యూ ఆరిజిన్ ఎట్లా ఫైండ్ చేయాలో కూడా తెలిసి ఉండాలి కదా. దట్స్ వై ఐమ్ టెల్లింగ్ దిస్ ఇస్ అబౌట్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్. ఓల్డ్ పాయింట్ ఇస్తే న్యూ కనుక్కోవడం, న్యూ పాయింట్ ఇస్తే ఓల్డ్ కనుక్కోవడం, ఓల్డ్ పాయింట్ న్యూ పాయింట్ ఇస్తే న్యూ ఆరిజిన్ కనుక్కోవడం, ఓల్డ్ ఈక్వేషన్ ఇస్తే న్యూ ఈక్వేషన్ కనుక్కోవడం, న్యూ ఈక్వేషన్ ఇస్తే ఓల్డ్ ఈక్వేషన్ కనుక్కోవడం. బై ట్రాన్స్లేషన్ అయిపోయింది, బై రొటేషన్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఓకేనా? రైట్, అది ఆపేసి నెక్స్ట్ వీడియోలో బై రొటేషన్ చెప్పేద్దాం. ఓకేనా?